2025లో బీటెక్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ చాలామంది క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్కి అప్రోచ్ అవుతున్నారు. సో అసలు 2025లో ప్లేస్మెంట్ రాని స్టూడెంట్స్ ఏం చేయాలి అనే టాపిక్ మీద ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను నేను. 2025లో బీటెక్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ 2021లో బీటెక్ జాయిన్ అయి ఉంటారు. 2021లో వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సు తీసుకోవాలి, కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్, డేటా సైన్స్, కొంతమంది డొనేషన్స్ కట్టి చాలా రీసెర్చ్ చేసి జాయిన్ అయి ఉంటారు. అప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ అందరూ కూడా ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏముంటుందంటే, గ్యారంటీగా ప్లేస్మెంట్ వస్తుంది, మా దగ్గర టాప్ కంపెనీస్తో టైఅప్ ఉంది, మా దగ్గర చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్యాకేజెస్ బాగా వస్తున్నాయి, ఏదో ఒక టాప్ ప్యాకేజ్ చూపించి వీళ్ళ దగ్గర ఒక కమిట్మెంట్ అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి 2021లో వాళ్ళు బీటెక్ జాయిన్ అయి ఉంటారు. కానీ 2025కి వచ్చేటప్పటికి ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా వరకు ఆ కమిట్మెంట్ నిలబెట్టుకోకుండా, సో ప్లేస్మెంట్ రాకుండా ఉన్న స్టూడెంట్స్ వేలల్లో ఉన్నారు. కొన్ని వందల స్టూడెంట్స్ అనాలిసిస్ చేసినప్పుడు 2025 స్టూడెంట్స్ని కొన్ని రీజన్స్ నాకు అనిపించినవి మీకు చెప్తాను, నాకున్న ఈ ఎక్స్పీరియన్స్తో. ఫస్ట్ రీజన్ ఏంటంటే, సో కాలేజ్లో ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుకున్న కంపెనీస్ని తీసుకురాకపోవడం అనేది ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చి ఏమవుతుందంటే, ప్లేస్మెంట్ ఆఫీసర్కి టైఅప్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి టైఅప్స్ ఉన్నాయి, కానీ ఈ ప్లేస్మెంట్కి స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు ఈ స్టూడెంట్స్ స్కిల్స్ అనేవి కంపెనీస్కి నచ్చకపోవడం. 3, స్టూడెంట్కి స్కిల్స్ ఉన్నాయి కానీ స్టూడెంట్స్కి కూడా సిన్సియారిటీ లేకపోవటం, అంత అంటే వచ్చు కానీ అంత ఇంట్రెస్ట్గా ఇంటర్వ్యూ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వకపోవటం. 4, స్టూడెంట్కి ప్లేస్మెంట్ అనేది అంత నీడ్ కాదు, ఓకే అసలు ప్లేస్మెంటే పెద్దగా అవసరం లేనన్న మైండ్ సెట్ ఎక్కువ మందికి ఉండటం. 5, వీళ్ళ సాఫ్ట్ స్కిల్స్ అంటే వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, వీళ్ళ లాజికల్ థింకింగ్ సరిగా లేకపోవటం. 6, అవుట్డేటెడ్ స్కిల్స్ అంటే 2015లో నేర్చుకోవాల్సిన స్కిల్స్ని 2025లో నేర్చుకోవడం. ఇంకొక పాయింట్, అసలు వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక అందరూ సిఆర్టీ ట్రైనింగ్, అందరూ ఏఐలో ట్రైనింగ్, అలా అందరూ ఒకటే ట్రైనింగ్ తీసుకోవటం. 8, వీళ్ళకి ప్రాపర్ సర్టిఫికేషన్స్ లేకపోవటం. ఇలా ఫస్ట్ అసలు మనకి 2025లో క్యాంపస్ సెలక్షన్లో జాబ్ ఎందుకు రాలేదు అనే దగ్గర మనం చేయాల్సింది ఏంటంటే, మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేయకుండా మళ్ళీ మనం హైదరాబాద్ వచ్చి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అంటే జస్ట్ బ్లైండ్గా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం కాదు. 2025 స్టూడెంట్స్ మీకు ఎందుకు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాలేదు అని అనాలిసిస్ చేయకుండా బ్లైండ్గా ఒక ఇన్స్టిట్యూట్నో ఒక కోర్సును సెలెక్ట్ చేయకండి. ఈ తప్పే 2021లో మీరు చేశారు బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు. అప్పుడు ఏం చేశారు, అందరూ చెప్పారు ఈ కాలేజ్ బాగుంటుంది, అందరూ చెప్పారు ఈ బ్రాంచ్ బాగుంటుంది, మరి ప్లేస్మెంట్ ఎందుకు రాలేదు? అదే తప్పు మళ్ళీ చేయకండి. మళ్ళీ ఏదో అందరూ యూట్యూబ్లో చెప్తున్నారు, లేకపోతే యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే చాలామంది ఇక్కడ బ్రాండ్ అని చెప్తున్నారని బ్లైండ్గా వెళ్లకుండా మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి. తప్పు ఎక్కడ జరిగింది? అవుట్డేటెడ్ స్కిల్స్ నేర్చుకున్నారా? అసలు స్కిల్సే నేర్చుకోలేదా? లేకపోతే మీకు కోడింగ్ కష్టంగా ఉందా? అసలు ఏవి లేటెస్ట్ కోర్సెస్ తెలియట్లేదా? సో ఈ ప్రాపర్ అనాలిసిస్ లేకుండా మళ్ళీ బ్లైండ్గా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవడం అనేది తప్పు. సో చాలామంది నా స్టూడెంట్స్ నేను చూస్తున్నప్పుడు ఏంటంటే, ఎందుకు డేటా సైన్స్ నేర్చుకుంటున్నాం అంటే అందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి నేర్చుకుంటున్నాను. ఎందుకు ఏఐఎంఎల్ నేర్చుకుంటున్నాం అంటే మా బ్రాంచ్ ఏఐఎంఎల్ కాబట్టి నేర్చుకుంటున్నాను. ఎందుకు జావాకి వెళ్తున్నాం అంటే మా బ్రదర్ జావాలో జాబ్ చేస్తున్నాడు కాబట్టి నేర్చుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా వినండి, 2015లో స్కిల్స్ నేర్పించే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అవుట్డేటెడ్ స్కిల్స్ నేర్చుకోకండి. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ ఏముంది, మార్కెట్ ట్రెండ్కి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, ఇలా చాలా పాయింట్స్ని అనాలిసిస్ చేస్తూ ఒక కెరీర్ గైడెన్స్ తీసుకుని ఆ తర్వాత కోర్సుని డిజైన్ చేసుకోండి. ఓకే, కెరీర్ గైడెన్స్లో కూడా మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ది, ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ ఎంత? మీ దగ్గర ఎన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి? 2, సో మీకు ఏ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఇప్పించగలరు మాకు? 3, మీరు సో ఈ స్కిల్కి నేను అంటే ఏ స్కిల్స్కి నేను సెట్ అవుతాను? సో ఇప్పుడు చూడండి, చాలామంది బ్లాక్ చైన్ అనే స్కిల్ ఎవరూ నేర్చుకోవట్లేదు, ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు, కానీ బ్లాక్ చైన్లో జాబ్స్ ఉన్నాయి. అందరూ నేర్చుకున్న కోర్సెస్ ఏంటి? అందరూ డేటా సైన్స్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, ఫుల్ స్టాక్, ఇలా 4-5 కోర్సెస్ అందరూ నేర్చుకుంటున్నారు. సో అందరికి అన్ని జాబ్స్ ఉండవు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలా న్యూ స్కిల్స్ ఉన్నాయి, చాలా న్యూ ట్రెండ్స్ ఉన్నాయి. ఒక జనరేటివ్ ఏఐ మీదే చాలా కోర్సెస్ వచ్చినాయి. సైబర్ సెక్యూరిటీకి డిమాండ్ ఉంది, స్టూడెంట్స్ లేరు, సో షార్టేజ్ ఉంది. అంటే మనం నేర్చుకునే కోర్సు ఇప్పుడు జనరేటివ్ ఏఐ, అందరూ జనరేటివ్ ఏఐలో మరి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే సైబర్ సెక్యూరిటీలో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి.
అలాగే ఫుల్ స్టాక్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇవంతా అకాడమిక్ ఓరియంటెడ్లో కాకుండా ప్రాక్టికల్గా టీచ్ చేసే చోట సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ న్యూ స్కిల్స్ నేర్చుకోండి, అలాగే న్యూ ట్రెండ్స్ని అర్థం చేసుకోండి, కెరీర్ గైడెన్స్ తీసుకోండి, అక్కడున్న ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ చూడండి. ఇంకొకటి చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్, 100లో ఉన్న చోటుకెళ్ళి జాయిన్ అయిపోతారు, అందరూ చెప్పారు కానీ ఒక చోటుకే వెళ్ళిపోతారు. సో ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎన్ని జాబ్లు ఇప్పించగలడు ఆయన? సేమ్ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు చేసిన మిస్టేక్ అదే మళ్ళీ మీరు ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసేటప్పుడు చేయకండి. సో ఇలాంటి పాయింట్స్ అంటే అసలు ప్లేస్మెంట్ రేట్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ రియల్ టైమా కాదా, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ఉందా లేదా, లేకపోతే లేటెస్ట్ కోర్సెస్ నేర్చుకుంటున్నామా లేదా, సో ఇట్లాంటి చాలా పాయింట్స్ గురించి మాట్లాడటానికి ఈ సాటర్డే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో మీరు ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వడం ద్వారా మీరు ఏదైతే కాలేజ్ సెలక్షన్ అప్పుడు చేసే తప్పు మళ్ళీ ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ సెలక్షన్ అప్పుడు చేయకండి. సో 2025లో కాలేజ్లో ప్లేస్మెంట్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ 1 year లోపు మీకు ఫ్రెషర్ టైం అంటారు, ఈ 1 yearని, ఈ ఫ్రెషర్ టైం అయిపోయే లోపు మీకు జాబ్ రావాలి. ఈ ఫ్రెషర్ టైం అయిపోయే లోపు ఎలాంటి కంపెనీస్లో జాబ్ రావాలి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఏ స్కిల్స్ మీద జాబ్ రావాలి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడటానికి ఈ శనివారం కెరీర్ గైడెన్స్ పెట్టడం జరుగుతుంది. సో మీరు ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకేమైనా యాడ్ చేయాలంటే చెప్పు.